Hi TCAD viewers, welcome to Marathon program. Today subject based on Telangana movement and state formation. And అందులో టాపిక్ ఏంటంటే ది ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970. సో అందులో సబ్ టాపిక్ ఏంటంటే ట్రైబ్స్ ఇన్ తెలంగాణ ఫర్ ఆల్ టీఎస్పిఎస్సి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్. సో మనం ప్రీవియస్గా ఏంటంటే దగ్గరగా తెలంగాణలో ఉన్న కొన్ని మతాల గురించి అండ్ క్యాస్ట్ గురించి, దాంతోపాటు డిపెండెంట్ క్యాస్ట్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. అండ్ దానికి ఒక కంటిన్యూషన్ క్లాస్ ఇది. సో ప్రతి క్లాస్లో మనం 50 MCQ బిట్స్ సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఎవరికైతే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు షేర్ చేయండి. సో ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో 150 మార్క్స్ అనేది ఒక సపరేట్ ఒక పేపర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ మీకు 100% హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ప్రతి టాపిక్తో పాటు సబ్ టాపిక్లో కూడా ప్రతి సబ్ టాపిక్ పైన మనం 50 బిట్స్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి దగ్గరగా 2000 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం ఓన్లీ తెలంగాణ మూవ్మెంట్ పైన. సో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మీకు టీఎస్పీ సంబంధించిన ఎగ్జామ్స్ చాలా వరకు అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ టుడే టాపిక్ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో మనం ఏదైతే ఫేజ్ 1 ఉందో ది ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 1970లో అందులో మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమి ఇచ్చారంటే ట్రైబ్స్. సో మనం ప్రీవియస్గా ఏంటంటే క్యాస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది చేయడం జరిగింది. క్యాస్ట్ సంబంధించిన డిపెండెంట్ క్యాస్ట్ కూడా చేశాము. అండ్ అందులో ఆర్ట్స్ రూపంలో కూడా క్యాస్ట్లో కూడా కొన్ని ఆర్ట్ ఫామ్ అండ్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో ఏంటంటే ట్రైబ్స్. సో ట్రైబ్స్ ఇన్ తెలంగాణ అంటే తెలంగాణలో ఉన్న ట్రైబ్స్ గురించి A to Z. సో మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కనుక వాచ్ చేస్తే మీరు 100% ఫ్రమ్ క్లాస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 100% మీరు తెలంగాణలో ట్రైబ్స్ గురించి కనుక అడిగితే మీరు 100% ఆన్సర్ చేయగలుగుతారు. సో మనం తెలంగాణలో ఉన్న ఫెస్టివల్ అనేది మనం సపరేట్గా టాపిక్ చేస్తాము. అండ్ తెలంగాణలో ఉన్న జాతరాస్ కూడా చేస్తాము. అండ్ తెలంగాణలో ఉన్న హ్యాండీక్రాఫ్ట్ సంబంధించిన చేస్తాము. అండ్ GI ట్యాగ్ సంబంధించి కూడా. సో ప్రతి టాపిక్ పైన మనం 50 బిట్స్ అనేది ఖచ్చితంగా సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో. సో టుడే ఫస్ట్ క్వశ్చన్. సో మనం ప్రీవియస్గా 100 క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది, దానికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బిలో ఈస్ నాట్ కరెక్ట్? సో మనం అడిగింది ఏమిటంటే నాట్ కరెక్ట్ అడిగారు. 1. ఇన్ తెలంగాణ మెనీ ట్రైబ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ దేర్ లవ్లీవుడ్. సెకండ్ వన్, చెంచు ట్రైబ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ గ్యాదరింగ్ ఫుడ్. థర్డ్ వన్, ఇన్ 1976 ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యావ్ రికగ్నైజ్డ్ లంబాడాస్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఫోర్త్ వన్ ఏమో నన్ ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే నాట్ కరెక్ట్ ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటే తెలంగాణలో ఉన్న ట్రైబ్స్ ఏదైతే దేనిపైన ఎక్కువగా డిపెండ్ అవుతుంటే వ్యవసాయం పైన ఆధారం ఉంది కాబట్టి 1 అనేది కరెక్ట్. చెంచు ట్రైబ్స్ వాళ్ళకి ఆధారం దేనిపైన డిపెండ్ అవుతారంటే గ్యాదరింగ్ ఫుడ్. సో ఇది కూడా కరెక్ట్. సో లంబాడాస్ అంటే లంబాడి ఆర్ బంజారా సుగాలి అనేది ఏదో ట్రైబ్ ఉందో 1976 ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షెడ్యూల్డ్ ట్రైబ్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో 3 అనేది కూడా కరెక్ట్. మనకు అడిగింది ఏమిటి? నాట్ కరెక్ట్ కాబట్టి నన్ను అంటే 4 వస్తుంది. సో ఇన్ తెలంగాణ లాక్స్ ఆఫ్ ట్రైబ్స్ లైవ్ ఇన్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ రేంజెస్ అండ్ ప్లెయిన్స్. దే హ్యావ్ స్పెషల్ లాంగ్వేజ్. అంటే కొన్ని ట్రైబ్స్ కింద స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుందండి. అండ్ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో వే ఆఫ్ డ్రెస్సింగ్ అండ్ వే ఆఫ్ లివింగ్ అండ్ వే ఆఫ్ ట్రెడిషన్, కల్చర్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. సో అన్నీ స్పెషల్గా ఉంటుందండి. అండ్ మెనీ ట్రైబ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ దేర్ లవ్లీహుడ్. దాంతోపాటు ఇన్ 1976 ది దెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్డ్ లంబాడాస్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫ్రమ్ ద ట్రైబ్స్ పాపులేషన్ వాస్ ఇంక్రీజ్డ్. ఒకవేళ కనుక గిరిజనుల పాపులేషన్ ఎప్పుడు పెరిగిందంటే 1976 తర్వాత పెరగడం జరిగిందంటే ఎప్పుడైతే లంబాడాస్ షెడ్యూల్డ్ ట్రైబ్గా రికగ్నైజ్ చేసిన తర్వాత. సో నాట్ కరెక్ట్ అనేది 4 ఈజ్ ద నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బిలో ఈజ్ కరెక్ట్? మనం అడిగింది ఏమిటి? బిలో కరెక్ట్. సో 1, చెల్లప్ప కమిషన్ ఎంక్వైరీ 2 కమ్యూనిటీస్ ఇన్ తెలంగాణ. సెకండ్ వన్, చెల్లప్ప కమిషన్ ఎంక్వైరీ 2 రిలీజియన్స్ ఇన్ తెలంగాణ. థర్డ్ వన్, బోత్ 1 and 2. 4, నన్ను. సో
ప్రజెంట్గా ఏదైతే మనకు ఈ షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ ఏదైతే పెంచడం జరిగిందో 10% అనే రిజర్వేషన్ అనేది అంటే ఏ కమిషన్ ఆధారంగా పెంచడం జరిగిందంటే చెల్లప్ప కమిషన్. సో చెల్లప్ప కమిషన్ పైన మనకు ఒక బిట్ అనేది రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. సో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టీఎస్పీ సంబంధించింది. సో ఖచ్చితంగా మనకు ఒక బిట్ వస్తుంది. కాబట్టి చెల్లప్ప కమిషన్ అనేది ఎంక్వైర్డ్ 2 కమ్యూనిటీస్ ఇన్ తెలంగాణ, నాట్ రిలీజియన్. సో ఇది కనుక సెకండ్ ఆప్షన్ రాంగ్ ఉంటే ఇది కూడా రాంగ్. కాబట్టి 1 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ చెల్లప్ప కమిషన్, విచ్ వన్ ఆఫ్ ద పేర్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ కరెక్ట్లీ. సో చెల్లప్ప కమిషన్ గురించి ఇచ్చారు. సో చెల్లప్ప కమిషన్ అనేది షెడ్యూల్ ట్రైబ్స్ గురించి సెకండ్ వన్ చెల్లప్ప కమిషన్ షెడ్యూల్ క్యాస్ట్ గురించినా, లేకపోతే బోత్ 1 and 2 4th one నన్. మీకు ఇందాకే చెప్పాను షెడ్యూల్ ట్రైబ్ సంబంధించింది చెల్లప్ప కమిషన్ అనేది, చెల్లప్ప కమిషన్ సిసి అనేది. సో స్టేట్మెంట్ 1 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు చెల్లప్ప కమిషన్ హౌ మెనీ కమ్యూనిటీస్ రిఫర్ టు ఇంక్లూడ్ ఇన్ ఎస్టీస్, చూస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ చెల్లప్ప కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ దేనికోసం ఏర్పాటు చేయడం జరిగిందంటే ఒక 2 కమ్యూనిటీస్ని ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్లో యాడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలని దీనికి తెలంగాణ గవర్నమెంట్ దీన్ని అంటే గవర్నమెంట్ అనేది దీన్ని ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది చెల్లప్ప కమిషన్ని. సో ఎన్ని కమ్యూనిటీస్ అంటే 2 కమ్యూనిటీస్ అండి. సో 2 కమ్యూనిటీస్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 1 అనేది కరెక్ట్. సో 1 ఈజ్ ద రైట్, ఎందుకంటే 2 కమ్యూనిటీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చెల్లప్ప కమిషన్ హౌ మెనీ కమ్యూనిటీ అంటే చెల్లప్ప కమిషన్ 2 కమ్యూనిటీస్ రిఫర్ టు ఇంక్లూడ్ ఇన్ షెడ్యూల్ ట్రైబ్. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ చెల్లప్ప కమిషన్? అసలు చెల్లప్ప కమిషన్ అంటే ఏమిటి? ఏ, చెల్లప్ప కమిషన్ అపాయింటెడ్ ఇన్ 2020. ఈ చెల్లప్ప కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే నియమించడం జరిగిందంటే 2020లో. బి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ బై చెల్లప్ప కమిషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం నియమించడం జరిగింది, చెల్లప్ప కమిషన్ ఇచ్చారు మనకు. అండ్ థర్డ్ వన్, సి, చెల్లప్ప కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు ట్రైబ్స్. సో చెల్లప్ప కమిషన్ దేనికి సంబంధించిందంటే ట్రైబ్స్ సంబంధించి ఇచ్చారు. అండ్ డి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ అపాయింటెడ్ బై చెల్లప్ప కమిషన్. ఇక్కడేమో తెలంగాణ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది, చెల్లప్ప కమిషన్ ఇచ్చారు. అండ్ ఈ చెల్లప్ప కమిషన్ అనేది అపాయింటెడ్ ఇన్ 2022. సో ఇక్కడేమో 2020 ఇచ్చారు, ఇక్కడేమో 2022 ఇచ్చారు. అయితే 2022-20 అంటే ఈ 2 కనుక ఒకటి కనుక ఎలిమినేషన్ చేస్తే మీరు ఆన్సర్ అనేది మీకు ఈజీగా దొరుకుతుంది. బట్ ఈ 2 రాంగ్ అండి, ఈ 2 అనేది రాంగ్. ఎందుకంటే చెల్లప్ప కమిషన్ని 2020-2022లో ఏర్పాటు చేయలేదు. అంటే ఏ అండ్ ఈని ఎలిమినేషన్ చేయవచ్చు. మనం ఏని ఎలిమినేషన్ చేసినా మనకు ఆన్సరు డి అనేది 4 అనేది వస్తుంది. ఎందుకంటే డి అంటే సి అండ్ డి, సి ఏముంది మనకు చెల్లప్ప కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు ట్రైబ్స్. మీకు ఇందాక చెప్పాను షెడ్యూల్ ట్రైబ్ అని కూడా. సో సి అనేది కరెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ అపాయింటెడ్ బై ద చెల్లప్ప కమిషన్. అంటే ఈ చెల్లప్ప కమిషన్ ఎవరు ఏర్పాటు చేయడం జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వము. సో డి అంటే సి అండ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చెల్లప్ప కమిషన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ చెల్లప్ప కమిషన్? సో మనం అడిగింది సంవత్సరము చెల్లప్ప కమిషన్. అంటే చెల్లప్ప కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 2015లో. సో 2015లో చెల్లప్ప కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారంటే తెలంగాణ ప్రభుత్వము. ఎందుకంటే 2 కమ్యూనిటీస్ని షెడ్యూల్ ట్రైబ్లో ఇంక్లూడ్ చేయాలని. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు చెల్లప్ప కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఎందుకు నేను చెల్లప్ప కమిషన్ పైన ఎక్కువ ఇస్తున్నానంటే ఖచ్చితంగా ఒక బిట్ అనేది అవకాశం ఉంది రావడానికి ట్రైబ్స్ పైన కనుక అడిగితే. ఒకవేళ కనుక మనకు ట్రైబ్స్ పేర్లైనా ఇవ్వచ్చు, లేకపోతే ట్రైబ్స్ ఆర్ట్ ఫామ్ ఇవ్వచ్చు, లేదా ప్రోగ్రామ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ట్రైబ్ ఫెస్టివల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ట్రైబ్ సంబంధించిన జాతర అయినా ఇవ్వచ్చు, లేకపోతే ట్రైబ్ సంబంధించిన కమిషన్ అయినా ఇవ్వచ్చు, ఆ ట్రైబ్స్ అనే గురించి ఇవ్వచ్చు. సో ఇన్ని విధంగా మనకు ఒక బిట్ అనేది అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన అడిగే అవకాశం ఉంది. సో మీరు ఎంత ఎక్కువగా బిట్స్ సాల్వ్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో పెర్ఫామ్ అనేది ఎక్కువగా 100% మీరు గన్ షాట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో విత్ రిఫరెన్స్ టు చెల్లప్ప కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, తెలంగాణ గవర్నమెంట్ హ్యావ్ అపాయింటెడ్ చెల్లప్ప కమిషన్ టు ఎంక్వైర్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ తెలంగాణ. సెకండ్ వన్, తెలంగాణ గవర్నమెంట్ హ్యావ్ అపాయింటెడ్ చెల్లప్ప కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు రిజర్వేషను. సో మీకు ఇందాకే చెప్పాను కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ అపాయింట్ చేసింది దేనికి సంబంధించిందంటే రిజర్వేషన్ సంబంధించింది కాబట్టి చెల్లప్ప కమిషన్. సో 2 అనేది కరెక్ట్. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు చెలప్ప కమిషన్? సో వాల్మీకి, బోయాస్, లంబాడి, గోండ్, నన్ను. సో మనకి ఇక్కడ అడిగింది ఏమిటంటే ఈ మూడు ఏదైతే ట్రైబ్స్ ఉన్నాయో ఈ మూడు ట్రైబ్స్లో చెలప్ప కమిషన్ సంబంధించి అడిగారు. సో వాల్మీకి, బోయాస్. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను కదా, 2 కమ్యూనిటీస్ని షెడ్యూల్డ్ ట్రైబ్లో ఇంక్లూడ్ చేయాలంటే అందులో ఏంటంటే వాల్మీకి, బోయాస్ ఒకటి. సో 1 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ చెలప్ప కమిషన్ రిలేటెడ్? అంటే చెలప్ప కమిషన్ రిలేటెడ్ కానిది అడిగారు ఇక్కడ. వాల్మీకి, బోయాస్, కైతి లంబాడాస్, పెరుకుల, నన్ను. మీకు ఇందాక చెప్పాను కదా, 2 కమ్యూనిటీస్ని రిఫర్ చేయడం జరిగింది ఈ చెలప్ప కమిషన్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్లో ఇంక్లూడ్ చేయాలని. అదేమిటంటే వాల్మీకి, బోయాసు, కైతి లంబాడాస్ పైన. సో తెలంగాణ ప్రభుత్వము ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ఏంటంటే చెలప్ప కమిషను. ఆ చెలప్ప కమిషన్ ఏంటంటే వాల్మీకి, బోయాస్ మరియు కైతి లంబాడాస్ను షెడ్యూల్డ్ ట్రైబ్లో ఇంక్లూడ్ చేయాలని సంబంధించింది, అంటే దానికి సంబంధించి ఈ కమిషన్ అండి. సో 1 and 2 కరెక్ట్ కాబట్టి ఇక్కడ నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి పెరుకుల అనేది నాట్ కరెక్ట్. సో 3 అనేది రైట్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ మెజారిటీ గోండ్స్ ట్రైబ్ లైవ్ ఇన్ స్టేట్? అంటే మెజారిటీగా అంటే అత్యధికంగా గోండ్ గిరిజనులు అంటే గోండ్ ట్రైబ్స్ వాళ్ళు ఏ రాష్ట్రంలో లేదు అని అంటే ఎక్కువగా పాపులేషన్ ఉన్న స్టేట్ కానిది అడిగారు మనకు. అంటే మెజారిటీ గోండ్స్ ట్రైబ్ లైవ్ ఇన్ స్టేట్ ఇచ్చారు. అంటే నాట్, అది కూడా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక. సో కర్ణాటక అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఏదైతే ఈ బెల్ట్ ఉందో, సో ఇది మామూలు రఫ్గా నేను తెలంగాణ అంటున్నాను. సో తెలంగాణ బార్డర్ సంబంధించిన ఏదైతే 2 రాష్ట్రాలు ఉన్నాయో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. సో ఈ 3 రాష్ట్రాల్లో మెజారిటీ గోండ్స్ అనేది పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకు కానిది ఇచ్చారు కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, అంటే కర్ణాటక కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెజారిటీ గోండ్ ట్రైబ్ లైవ్ ఇన్ డిస్ట్రిక్ట్? ఇక్కడ ఏమి ఇచ్చారు ఇందాక స్టేట్, ఇక్కడ ఏమిటంటే డిస్ట్రిక్ట్. అంటే ఏ డిస్ట్రిక్ట్లో అంటే ఏ జిల్లాలలో అత్యధికంగా గోండ్ ట్రైబ్స్ వాళ్ళు నివసించట్లేదు అని ఇచ్చారు మనకు. సో కొమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బోత్ నన్ను ఇచ్చారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెజారిటీ గోండ్ పాపులేషన్ ఏ జిల్లాలో ఉన్నాయంటే కొమరం భీం, ఆసిఫాబాద్తో పాటు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో. సో ఈ 2 దాంట్లో, బట్ మనకు కానిది నాట్ కాబట్టి ఆప్షన్ 4. సో మెజారిటీ గోండ్ ట్రైబ్ పాపులేషన్ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ నివసిస్తున్నారంటే కొమరం భీం, ఆసిఫాబాద్తో పాటు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎక్కువగా గోండ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎక్కువగా నివసించడం జరుగుతుంది. సో ఇక్కడ కానిది కాబట్టి 4 అనేది నన్ను. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు గోండ్స్ ట్రైబ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ బిలో ఈజ్ కరెక్ట్? మనకు అడిగింది గోండ్ ట్రైబ్ గురించి అడిగారు కాబట్టి అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ద నేమ్ గోండ్ కేమ్ ఫ్రమ్ గోండ్వానా. అంటే గోండ్ ట్రైబ్ ఏదైతే పేరు ఉందో ఆ గోండ్ అనే పేరు ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే గోండ్వానా నుంచి రావడం జరిగింది ఇచ్చారు. అండ్ సెకండ్ స్టేట్మెంట్, సౌత్ ఇండియా ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ గోండ్వానా. అంటే గోండ్వానా ల్యాండ్లో సౌత్ ఇండియా కూడా ఇంక్లూడ్ అయ్యి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఉందని ఇచ్చారు. అండ్ థర్డ్ వన్, ద గోండ్ ట్రైబ్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ గోండ్వానా ల్యాండ్. అంటే ఈ గోండ్వానా ల్యాండ్ ఎంతవరకు అయితే ఉందో దీనిలో కంప్లీట్గా అంటే అంతవరకు స్ప్రెడ్ అయి ఉంది గోండ్ ట్రైబ్ అని. సో ఈ 3 కరెక్ట్ అండి. గోండ్ అనే ట్రైబ్ ఎక్కడి నుంచి రావడం జరిగింది అంటే నేమ్ అనేది అంటే గోండ్వానా నుంచి. అండ్ ఈ గోండ్వానా ల్యాండ్ ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు ట్రైబ్స్ గోండ్ ట్రైబ్ కూడా అంతవరకు విస్తరించి ఉండడం జరిగింది. అండ్ సెకండ్ స్టేట్మెంట్, సౌత్ ఇండియా అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ గోండ్వానా కాబట్టి 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు గోండ్స్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ బిలో ఈస్ కరెక్ట్? అకార్డింగ్ టు ద సైంటిస్ట్ ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ గోండ్స్ వాస్ కొమరం భీం, ఆసిఫాబాద్ ఇన్ తెలంగాణ. సెకండ్ వన్, అకార్డింగ్ టు ద సైంటిస్ట్ ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ గోండ్స్ వాస్ బాస్టర్ ఇన్ ఛత్తీస్గఢ్. థర్డ్ వన్, అకార్డింగ్ టు సైంటిస్ట్ ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ గోండ్స్ వాస్ ఔరంగాబాద్ ఇన్ మహారాష్ట్ర. సో గోండ్ ట్రైబ్ వాళ్ళది ఫస్ట్ ప్లేస్, మొట్టమొదటి ప్రాంతం అనేది గురించి మనకు అడిగారు కాబట్టి ఏ ప్రాంతం అంటే గోండ్ ట్రైబ్ సంబంధించిందంటే ఏ ప్రాంతం అంటే మనకి ఇక్కడ తెలంగాణ ఇచ్చారు బట్ తెలంగాణ కాదు అండి. అండ్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ప్లేస్ ఆఫ్ గోండ్స్ వాస్ బాస్టర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఛత్తీస్గఢ్ అంటే అనేది కరెక్ట్. అండ్ థర్డ్ వన్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ గోండ్స్ వాస్ ఔరంగాబాద్, ఇది కూడా రాంగ్. సో ఆప్షన్
బి అనేది కరెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్ సంబంధించిన దాంట్లో గోండ్ ట్రైబ్ సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరిగింది. సో అందులో చూస్తే మనకు ఈ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ గోండ్స్ వాజ్ ఎక్కడ అంటే బాస్టర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఛత్తీస్గఢ్ అకార్డింగ్ టు సైంటిస్ట్, శాస్త్రవేత్తల ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు గోండ్స్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ బిలో ఈజ్ కరెక్ట్. అంటే గోండ్స్ ట్రైబ్ అండి. ఇన్ తెలంగాణ ద ఇంపార్టెంట్ వన్స్ ఇన్ గోండ్స్ ఆర్ రాజ్గోండ్స్. సెకండ్ వన్, గోండ్స్ అడ్రస్ దెమ్సెల్వ్ యాజ్ కోయాతూర్ ఆర్ కోయా ఇన్ గోండి లాంగ్వేజ్. థర్డ్ వన్, గోండ్స్ డస్ సెటిల్ అగ్రికల్చర్. ఈ 3 కరెక్ట్. గోండ్ ట్రైబ్ గురించి చూస్తే తెలంగాణలో అంటే గోండ్లో కూడా కొన్ని రకాలు అంటే టైప్స్ ఉంటాయండి. అందులో రాజ్గోండ్స్ అనేది ఎక్కువగా నివసించడం ఇంపార్టెంట్ అండి. అందులో చూస్తే 1 అనేది కరెక్ట్. మనకు ఇదే క్వశ్చన్ ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ బిట్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రావడం జరిగింది. గోండ్స్లో కొన్ని టైప్స్ అనేది, అందులో చూస్తే రాజ్గోండ్ అనేది కరెక్ట్. ఇంపార్టెంట్ వన్స్ ఇన్ గోండ్స్ అంటే రాజ్గోండ్. అండ్ ఒక గోండ్ ఇంకో గోండ్ పర్సన్ని అడ్రస్ చేయాలంటే ఏమంటే కోయాతూర్ ఆర్ కోయా అని కూడా, అది ఏ లాంగ్వేజ్ అంటే గోండి లాంగ్వేజ్లో పిలవడం జరుగుతుంది కాబట్టి సెకండ్ కూడా కరెక్ట్ అండి. అండ్ గోండ్స్ డస్ సెటిల్ అగ్రికల్చరు. సో ఇప్పుడు అగ్రికల్చర్ పైన ఆధారం ఉంది కాబట్టి ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ 3 అనేది కూడా కరెక్ట్. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ట్రైబ్, గాడ్ ఆర్ గాడ్డిసెస్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ట్రైబ్ గురించి ఇచ్చారు, ఇక్కడేమో దేవతలు అండ్ దేవుల గురించి ఇచ్చారు. సో గోండ్స్ ఏమో నాగదేవత, లంబాడి ఏమో తొల్జా భవాని, చెంచూస్ ఏమో పర్సిపెన్ ఇచ్చారు. సో ఇక్కడ కనుక చూస్తే గోండ్స్ వర్షిప్ నాగదేవత అండ్ పర్సిపెన్. గోండ్స్ వర్షిప్ నాగదేవత మరియు పర్సిపెన్. సో చెంచూస్ ఇచ్చారు ఇక్కడ, ఇది రాంగ్. సో 3 కనుక చూస్తే మనకు రాంగ్ కాబట్టి 1A అండ్ B. సో లంబాడి తొల్జా భవాని కరెక్ట్ అండి, ఇది ఒక గాడ్డిసెస్ కాబట్టి. సో 1 and 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ట్రైబ్ అండ్ ఆక్యుపేషన్. సో గోండ్స్ ట్రైబ్ ఏమో అగ్రికల్చర్ ఆక్యుపేషన్ ఇచ్చారు, లంబాడి ఏమో ఆక్యుపేషన్ అగ్రికల్చర్ ఇచ్చారు, అండ్ చెంచూస్ ఏమో హంటింగ్ ఇచ్చారు. సో మీకు ఇందాకే చెప్పాను స్టార్టింగ్లో, చెంచూస్ ట్రైబ్ అనేది గ్యాదరింగ్ ఫుడ్ కాబట్టి హంటింగ్ అండి. ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలగాలి. సో 1 అనేది 3 అనేది కరెక్ట్. లంబాడి మరియు గోండ్ ట్రైబ్స్ దేనిపైన ఆధారపడి ఉన్నారంటే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ 3 కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ట్రైబ్ ఇచ్చారు అండ్ ఫుడ్ అంటే ఇంపార్టెంట్ ఫుడ్ అన్నమాట. ఒక ట్రైబ్ సంబంధించింది, ఆ ట్రైబ్ సంబంధించిన ఇంపార్టెంట్ ఫుడ్. సో కోలం ట్రైబ్ అనేది జ్వార్ ఇచ్చారు, అండ్ చెంచూస్ ఏమో ఇప్పా ఇచ్చారు, అండ్ నాయక్ పాడ్ ఏమో నాయక్ పోడ్ అని కూడా అంటారు, అండ్ రాగి ఇచ్చారు. సో ఈ 3 అనేది కరెక్ట్ అండి. ఈ 3 ఫుడ్ ఏదైతే ఉన్నాయో ఇవి ఈ 3 ట్రైబ్ సంబంధించి కరెక్ట్ ఉంది కాబట్టి పేరు అనేది ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకంటే 1 and 2 and 3 అండి. నేను ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్టేపుల్ ఫుడ్ ఆఫ్ కోలం ఈజ్ జ్వార్ అండ్ చెంచూస్ లైక్ టు ఈట్ బాయిల్డ్ ఫ్లవర్ ఆఫ్ ఇప్పా. ఇప్పా ఏంటంటే బాయిల్డ్ ఫ్లవర్స్ ఆఫ్ ఇప్పా ఆకులు. సో ఇప్పా ఆకులు అని కూడా అంటారు కదా. అయితే దీన్ని ఏమని అంటారంటే మహువా అని కూడా అంటారు. మహువా ఆల్సో నౌన్ యాజ్ మహువా. సో దేర్ మెయిన్ ఫుడ్ ఈజ్ జ్వార్, రాగి, ప్యాడీ. ఏదంటే నాయక్ పాడ్. సో నాయక్ పాడ్ సంబంధించిన ట్రైబ్ సంబంధించిన మెయిన్ ఫుడ్ ఏంటంటే రాగి, జ్వారు, ప్యాడీ. ఇవి మెయిన్ ఫుడ్. సో ఇక్కడ నేను 1 అనేది మిస్ చేశాను కాబట్టి 1 and 3. సో ఈ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైబ్స్ అండ్ ట్రైబ్స్ సంబంధించిన రిలేటెడ్. కోయాస్, కొండారెడ్డిస్, ప్రధాన్స్, తోటిస్ ఇవి ట్రైబ్స్ అండి, రిలేటెడ్. ఇక్కడ మనకు టాటూస్ ఇచ్చారు, కస్టమ్స్ ఆఫ్ గోన్స్ ఇచ్చారు, అండ్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఇచ్చారు, అండ్ సన్ అంటే సూర్యుడు ఇచ్చారు. ఓకే, అయితే దీంట్లో ఏమిటంటే కోయాస్ సంబంధించి చూస్తే మనకు ఒకటి సూర్యుడు, సన్ మీకు గుర్తు రావాలి,
అంటే ఏ అనేది 4 కాబట్టి ఈ రెండు మీరు ఎలిమినేషన్ చేయవచ్చు. దాని తర్వాత కొండారెడ్డిస్ కనుక చూస్తే అందులో షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది వీళ్ళు దేనిపైన ఆధారపడి ఉండాలంటే షిఫ్టింగ్ కల్టివేషను, అంటే 3 మీకు గుర్తుండాలి. ప్రధాన్ ట్రైబ్ చూస్తే కాస్ట్యూమ్స్ ఆఫ్ గోండ్స్ అండి, సో ఇక్కడ సెకండ్ వస్తుంది. అండ్ తోటిస్ ట్రైబ్ అంటే టాటూస్ వేయడం జరుగుతుంది కాబట్టి 1. సో ABCD 4 3 2 1. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇంకోటి విషయం ఏంటంటే ప్రధాన్స్ అనేది ప్రధాన్స్ ప్రొటెక్ట్ ఆర్ గార్డియన్స్ ఆఫ్ ద ట్రెడిషన్, అంటే ట్రెడిషన్ మరియు కస్టమ్స్ ఆఫ్ గోండ్స్ ట్రైబు. సో మీరు ప్రధాన్ కనుక అడిగితే, ప్రధాన్ ట్రైబ్ కనుక అడిగితే మీకు ఈ విధంగా కూడా అడుగుతాను. ఇంకో ట్రైబ్ లింకేజ్ ఉంటే ప్రధాన్ ట్రైబ్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గార్డియన్ ఆఫ్ ద ట్రెడిషన్ ఆఫ్ కస్టమ్ ఆఫ్ గోండ్స్. సో గోండ్స్ ట్రైబ్ సంబంధించిన ట్రెడిషన్ మరియు కాస్ట్యూమ్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తారంటే ప్రధాన్ ట్రైబ్ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ తోటి ట్రైబ్లో ఏదైతే ఉన్నారో, సో తోటి ట్రైబ్లో ఉన్న ఫీమేల్స్ ఏంటంటే వాళ్ళు టాటూస్ని అంటే మేకింగ్ టాటూస్ అనేది వాళ్ళు చాలా ఎక్స్పర్ట్ ఉంటారండి. సో తోటి ట్రైబ్లో ఉన్న ఫీమేల్స్ వాళ్ళు ఏంటంటే చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ టాటూస్ వేయడంలో. సో తోటి ట్రైబ్స్ ఫీమేల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ టాటూస్ మేకింగ్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు బంజారా ట్రైబ్. సో బంజారా ట్రైబ్ అయినా, లంబాడి ట్రైబ్ అయినా, సుగాలి ట్రైబ్ అయినా 3 ఒకటే అండి. సో ఇక్కడ మనకి ఇచ్చారు లంబాడాస్ ఆల్సో నౌన్ యాజ్ బంజారా, లంబాడాస్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ సుగాలి. సో ఈ రెండు ఇందాకే మీకు చెప్పాను కాబట్టి కరెక్ట్. ఇక్కడ ఇచ్చింది మనకు నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బంజారా ట్రైబ్ రిలేటెడ్. సో బంజారా ట్రైబ్ సంబంధించిన మనకు రిలేటెడ్ అడిగారు. ఒకటి లవణము, రైస్ డీలరు, బోత్ 1 and 2, నన్ను. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ వర్డ్ లంబాడా అనేది ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే మనకు ఇలా కూడా అడుగుతుంటారు కాబట్టి నేను డీటెయిల్గా చెప్తున్నాను. లంబాడా అంటే లంబాడా అనే మీనింగ్ ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే ద వర్డ్ లంబాడా ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్ వర్డ్ ఏంటంటే లవణము. సో బంజారా టైప్ రిలేటెడ్ అంటే 1 అనేది కరెక్ట్. ఓకే, సో ద వర్డ్ లంబాడా ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్ వర్డ్ లవణము, విచ్ మీన్స్ లవణం అంటే సాల్ట్ అండి. దీని ఒక మీనింగ్ ఏంటంటే సాల్ట్. సో దే గాట్ ద నేమ్ లంబాడా బికాస్ దే యూస్ టు కలెక్ట్ సాల్ట్ అండ్ సేల్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. సో బంజారా ట్రైబ్ వాళ్ళు ఏంటంటే సాల్ట్ అంటే ఉప్పుని కలెక్ట్ చేసి ఉప్పుని అమ్మడం జరుగుతుంది ఇన్ డిఫరెంట్ ప్లేసెస్లో. సో 1 అనేది కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే లంబాడా విన్నావా, ఇప్పుడు బంజారా అనే వర్డ్ ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే ద వర్డ్ బంజారా కేమ్ ఫ్రమ్ పర్షియన్ వర్డ్. ఇందాకేమో సాంస్క్రిట్ వర్డ్లో ఏంది మనకు ఇలా కూడా అడుగుతారు. లంబాడా అనేది సాంస్క్రిట్ వర్డ్ నుంచి రావడం జరిగింది. అండ్ బంజారా అనేది పర్షియన్ వర్డ్. సో పర్షియన్ వర్డ్ ఏమిటంటే ఇది బెరింజ్ అరింజ్. అండ్ సాంస్క్రిట్ వర్డ్ ఏంటంటే లవణము. బట్ బంజారా ఏదైతే వర్డ్ ఉందో ఇది ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే ఈ వర్డ్ అంటే ఏ లాంగ్వేజ్ ఉందంటే పర్షియన్ లాంగ్వేజ్. ఆ వర్డ్ పేరు ఏంటంటే బెరింజ్ ఆరింజ్. దీని యొక్క మీనింగ్ ఏమిటంటే రైస్ డీలరు. అంటే బంజారా ట్రైబ్ వాళ్ళు లవణంతో పాటు అంటే సాల్ట్ ట్రేడ్ చేసేవాళ్ళు అండ్ రైస్ డీలర్గా కూడా ఉన్నారు. సో ఈ రెండు కరెక్ట్ కాబట్టి 3 అనేది ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనకు బంజారా నేమ్ ఇచ్చిన ఆర్ లంబాడి ఇచ్చినా కూడా ఈ రెండు మీనింగ్ అనేది మీకు తెలిసి ఉండాలి. సాంస్క్రిట్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్, లవణం అండ్ బెరింజ్ ఆరింజ్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైబ్ ఇచ్చారు అండ్ రిలేటెడ్. ఆంధ్ర ట్రైబు, బిల్స్ ట్రైబు, ఎరుకులా ట్రైబు, యానాడిస్ ట్రైబు. దీనికి సంబంధించిన బాస్కెట్ లెస్ పాపులేషన్ ఇన్ తెలంగాణ, మోర్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, భవానీ. ఓకే, ఈ 4 మనకు ఇచ్చారు కాబట్టి ఒకటి ఆంధ్ర ట్రైబ్ అనేది ఏదైతే ఉందో భవానీ సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకు 4 అని పెట్టవచ్చు. సో 4 అంటే ఈ 2 ఎలిమినేషన్ చేయవచ్చు. దాని తర్వాత బిల్స్ ట్రైబ్ సంబంధించి కనుక చూస్తే బిల్స్ ట్రైబ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో తక్కువ పాపులేషన్ ఉన్నారండి. అంటే తక్కువగా పాపులేషన్ ఉంది కాబట్టి 2 వస్తుంది.
సో మనం 1ని ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. అంటే ABCD 4213 అంటే ఆంధ్ర ట్రైబ్ అనేది భవానీ సంబంధించింది రిలేటెడ్, అండ్ బిల్స్ అనేది లెస్ పాపులేషన్ ఇన్ తెలంగాణ, అండ్ ఎరుకులా ట్రైబ్ ఏదైతే ఉందో బాస్కెట్స్ అనేది వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది, అండ్ యానాడి ట్రైబ్ అనేది మోర్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో యానాడి ట్రైబ్ అనేది ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే మన పక్క రాష్ట్రంలో. సో ఆప్షన్ బి అనేది అండ్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు బంజారా ట్రైబ్. సో బంజారా ట్రైబ్ ఎందుకంటే ఇది ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ట్రైబ్ ఎక్కువ పాపులేషన్ ఉందంటే బంజారా ట్రైబ్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, అండ్ రీసెంట్గా మనకు రిజర్వేషన్ అనేది ఎక్కువ ఏదైతే 10% రిజర్వేషన్ ఇంక్రీజ్ చేయడం జరిగిందో, ఒకవేళ కనుక మనకు ట్రైబ్స్ పైన అడిగితే మనం డీటెయిల్స్గా అన్ని విధంగా నేను ప్రతి ట్రైబ్స్ పైన డీటెయిల్స్గా కూడా మనం సాల్వ్ చేస్తున్నాం కాబట్టి 100% మీకు ఈ మారథాన్ ప్రోగ్రామ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుందండి అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. సో మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి ట్రేడర్స్ లైవ్ స్టాఫ్కు బోత్ 1 and 2 అండ్ నన్ ఇచ్చారు. సో ఇంకోటి ఏంటంటే సమ్ ఒపీనియన్ ఏమిటంటే బంజారా వర్డ్స్ అనేది కేమ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్ బనీజ్. ఇందాక నేను బంజారా ట్రైబ్ అంటే బంజారా మీనింగ్ ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే పర్షియన్ అని చెప్పాను. పర్షియన్ దాని ఒక వర్డ్ ఏమిటంటే బెరింజ్ ఆరెంజ్ అని చెప్పాను కదా. అయితే కొంతమంది ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఈ బంజారా అనే పేరు ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే ఇది కూడా సాంస్క్రిట్ వర్డ్ అయిన బనీజ్ నుంచి రావడం జరిగిందని ఇచ్చారు. అదేవిధంగా ఈ బనీజ్ యొక్క మీనింగ్ ఏమిటంటే ట్రేడర్స్. సో ట్రేడర్స్ ఆర్ బిజినెస్ మ్యాన్. ట్రేడర్స్ ఆర్ బిజినెస్ మ్యాన్. ట్రేడర్స్ ఆర్ బిజినెస్ మ్యాన్. సో బంజారా అనే ట్రైబ్ అనేది వాళ్ళు ట్రేడర్స్ అంటే వాళ్ళు వ్యాపారులు, అండ్ 1 అనేది కరెక్ట్. అండ్ సెకండ్ వన్ చూద్దాము. సుగాలి మీన్స్ ఇందాక మీకు చెప్పాను కదా లంబాడి ఆర్ బంజారా ఆర్ సుగాలి, ఈ 3 అనేది ఒకే ట్రైబ్ సంబంధించండి. సో 3 రకంగా మనకు పిలువబడుతుంది. అయితే సుగాలి అనే మీనింగ్ ఏదైతే ఉందో సుగాలి అనే మీనింగ్ ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే ద వన్ హూ హ్యావ్ గుడ్ లైఫ్ స్టాక్. సో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ స్టాక్ ఉండేది కాబట్టి సుగాలి అని పిలవడం జరుగుతుంది. సో 1 and 2 కరెక్ట్ కాబట్టి ఇక్కడ మనకి అడిగింది నాట్ కరెక్ట్. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు బంజారా ట్రైబ్. ట్రేడర్స్ ఆఫ్ గ్రెయిన్, ఆర్మీ ఆఫ్ మొఘల్స్, బోత్ 1 and 2, ఆప్షన్ 4. సో మనకు అడిగిందండి బంజారా ట్రైబ్ గురించి అడిగారు. అయితే మీరు ఇంకో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బంజారాస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ద ట్రేడర్స్ ఆఫ్ గ్రెయిన్ హూ కేమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా. అంటే బంజారా ట్రైబ్ ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే ఉత్తర భారతదేశం నుంచి రావడం జరిగింది. సో హూ కేమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా. అండ్ ఇన్ 17th century అంటే మొఘల్స్ పీరియడ్లో సో ఇన్ 17th century BC దే సప్లైడ్ గ్రెయిన్స్ టు సౌత్ ఇండియా అలాంగ్ విత్ ఆర్మీ ఆఫ్ మొఘల్స్. అంటే 1 and 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బంజారా ట్రైబ్ ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే ఉత్తర భారతదేశం నుంచి అంటే బంజారా ట్రైబ్ వాళ్ళు ట్రేడర్స్ ఆఫ్ గ్రెయిన్ అనేది సప్లై చేయడం జరిగింది దక్షిణ భారతదేశానికి. అండ్ దాంతోపాటు మొఘల్లో ఉన్న ఆర్మీ వాళ్ళకు కూడా గ్రెయిన్స్ అనేది సప్లై చేసిన వాళ్ళు ఎవరంటే బంజారా ట్రైబ్. ఒకవేళ కనుక మనకు అడిగితే బంజారా ట్రైబ్ రిలేటెడ్ టు మొఘల్సా లేకపోతే ఢిల్లీ సుల్తాన్ అని అంటే మొఘల్స్ అండి. సో ఈ 2 కరెక్ట్ కాబట్టి 1 and 2 కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిలేటెడ్ టు బంజారా ట్రైబ్స్ ఇన్ తెలంగాణ. సాల్ట్, లంబాడాస్ ఆర్ ద బిగ్గెస్ట్ గ్రూప్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్, బోత్ 1 and 2 and 4 నన్ను. మీకు ఇందాకే చెప్పాను కదా, ఎప్పుడైతే 1976లో బంజారా ఆర్ లంబాడి ఎప్పుడైతే షెడ్యూల్ ట్రైబ్ ఇంక్లూడ్ చేయడం జరిగిందో అప్పటి నుంచి పాపులేషన్ అనేది షెడ్యూల్ ట్రైబ్లో ఎక్కువగా పెరగడం జరిగింది. అండ్ షెడ్యూల్ ట్రైబ్లో కనుక ఒక పాపులేషన్ కనుక చూస్తే ఎక్కువగా ఏంటంటే లంబాడాస్. సో 2 అనేది కరెక్ట్. మీకు ఇందాకే చెప్పాను కదా బంజారా ట్రైబ్స్ ఆర్ సాల్ట్ ట్రేడర్ అండ్ సాల్ట్ కలెక్టర్ అని. సో ఈ 2 కరెక్ట్ కాబట్టి మనకు అడిగింది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే
ది ఆక్యుపేషన్ ఆఫ్ లంబాడాస్ ఈజ్ ద ట్రేడింగ్ ఆఫ్ గ్రెయిన్స్ అండ్ సాల్ట్. సో గ్రెయిన్స్తో పాటు సాల్ట్ కూడా వాళ్ళు అమ్మడం జరుగుతుంది. అండ్ ఇన్ తెలంగాణ లంబాడాస్ ఆర్ ద బిగ్గెస్ట్ గ్రూప్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ తెలంగాణ. సో అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు బంజారా ట్రైబ్? తండాసు, కాడా, టర్బాను, నన్ను. సో మనం అడిగింది బంజారా ట్రైబ్ సంబంధించింది, కానిది అడిగారు కాబట్టి నన్ను అండి. ఎందుకంటే లంబాడాస్ లైవ్ సపరేట్లీ ఇన్ గ్రూప్ విత్ ఆల్ ద ఎసెన్షియల్. దే ఆర్ నౌన్ యాజ్ తండాస్. అంటే ఒక సపరేట్గా ఒక తండాస్ అనేది ట్రైబల్ హమ్లెట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు తండాలో నివసిస్తారు. అండ్ దిస్ విల్ బి అవే ఫ్రమ్ ద మెయిన్ విలేజ్. అంటే ఒక మెయిన్ విలేజ్ నుంచి దూరపుగా నివసించడం జరుగుతుంది. అండ్ లంబాడీ మెన్ వియర్ ధోతి అండ్ టర్బాన్. సో తండాస్ కరెక్ట్, టర్బాన్ కూడా కరెక్ట్. సో ఫిమేల్స్ వాళ్ళు వియర్ హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సంబంధించింది. అండ్ ద మ్యారీడ్ లంబాడీ ఫిమేల్స్ విల్ వియర్ బ్యాంగిల్స్. సో మ్యారీడ్ ఫిమేల్స్ విల్ వియర్ బ్యాంగిల్స్ టిల్ దెర్ ఎల్బో, బిగ్ ఇయర్ రింగ్స్, నోస్ పిన్ అండ్ హెవీ యాంక్లెట్స్. దీని ఏమంటారంటే, కాడాని ఏమంటారంటే హెవీ యాంకిల్స్ అంటుంది దీన్ని. సో కానిది బంజారా ట్రైబ్ కానిది అడిగారు కాబట్టి 4. నెక్స్ట్ క్వశ్చన్, బంజారా ట్రైబ్ నాట్ రిలేటెడ్ టు అని వచ్చారు మనకు. సో బలియా, సెవలాలు, సీతల, భవానీ. సో ఇది 4 అనేది నన్ను. ఎందుకంటే మ్యారీడ్, మీకు ఇందాకే చెప్పాను, మ్యారీడ్ లంబాడీ ఫిమేల్స్ వియర్ బ్యాంగిల్స్ మేడప్ ఆఫ్ ఎలిఫెంట్ ట్రంక్. ఈ బలియా అనేది దేని నుంచి తయారు చేయడం అంటే ఎలిఫెంట్ ట్రంక్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఫ్రమ్ వ్రిస్ట్ టు ఎల్బో. సో దీన్ని ఏమంటారంటే బలియా అని పిలవడం జరుగుతుంది. సో అది కూడా మ్యారీడ్ లంబాడీ ఫిమేల్స్. సో లంబాడీస్ వర్షిప్ నేచర్ అండ్ డిఫరెంట్ గాడ్స్ అండ్ గాడెసెస్. దే ట్రీట్ సెవలాల్ యాజ్ దేర్ గురు. సో సెవలాల్ అనేది గురు. సో 2 కూడా కరెక్ట్. అండ్ శీతల భవానీ. సో ట్రెడిషనల్ ఫెస్టివల్ కనుక చూస్తే బంజారా ట్రైబ్లో తీజ్, శీతల భవానీ అండ్ తొల్జా భవానీ. అందులో శీతల భవానీ కూడా కరెక్ట్ కాబట్టి 4 అనేది నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బంజారా ట్రైబ్ అని రిలేటెడ్ ఇచ్చారు. అండ్ ఏ, అన్మ్యారీడ్ గర్ల్స్ సెలబ్రేట్ తీజ్ ఫెస్టివల్ విత్ గ్రేట్ ఫర్ ఎవర్. బి, లంబాడీస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ యానిమల్ రియరింగ్. అండ్ సి, దే ఎర్న్ దేర్ లవ్లీవుడ్ బై సెల్లింగ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్. సో మనం అడిగింది ఏంటంటే బంజారా ట్రైబ్ సంబంధించి అడిగారు. అండ్ ఈ 3 కరెక్ట్ అండి, ఈ 3 కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఎందుకంటే అన్మ్యారీడ్ గర్ల్స్ ఇన్ బంజారా ట్రైబ్స్ దే సెలబ్రేట్ తీజ్ ఫెస్టివల్ విత్ గ్రేట్ ఫెరవర్. అండ్ లంబాడీస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ యానిమల్ రియరింగ్, మీకు ఇందాక చెప్పాను, లైవ్ స్టాక్ అని. అండ్ దే ఎర్న్ దేర్ లవ్లీవుడ్ బై సెల్లింగ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్. సో 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ బంజారా ట్రైబ్. ది ట్రెడిషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ లంబాడీస్ ఆర్ కాల్డ్ దప్పన్స్. బి, డ్యూరింగ్ మ్యారేజెస్ దప్పన్ ప్లే ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ జాంగే అండ్ కింజ్రీ బై సింగింగ్ సాంగ్స్. ఆప్షన్ సి, ద పంచాయత్ కండక్టెడ్ బై బంజారా ఈజ్ నౌన్ యాజ్ నసబ్. సో ఈ 3 కూడా చూస్తే మనకి 3 కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో లంబాడీస్ ట్రెడిషనల్ ఆర్టిస్ట్ ఏమంటారంటే దప్పన్స్ అంటారండి. అండ్ డ్యూరింగ్ మ్యారేజ్ ఏంటంటే దప్పన్ ప్లేస్ ఏమో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే జాంగి అండ్ కింజ్రీ. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మీనింగ్, ఈ వర్డ్ అనేది చాలా వరకు మనకు డైరెక్ట్గా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ చెంచు ట్రైబ్. సో మనకి ఇప్పుడు ఏంటంటే చెంచు ట్రైబ్ సంబంధించిన క్వశ్చన్స్. ఇన్ తెలంగాణ చెంచూస్ ఆర్ ద ఫస్ట్ రికగ్నైజ్డ్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. ఆప్షన్ బి, ఇన్ తెలంగాణ చెంచూస్ ఆర్ ద సెకండ్ రికగ్నైజ్డ్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. సి, ద అమ్రాబాద్ ఫారెస్ట్ ఆఫ్ నాగర్ కర్నూల్ డిస్టిక్. సో మనకు చెంచు ట్రైబ్ సంబంధించి అడిగారు కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఒక పీటీజీ ట్రైబ్ కనుక రికగ్నైజ్ చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మొట్టమొదటి అంటే మనకు చెంచు ట్రైబ్ ఇచ్చారు. అండ్ ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏమో రెండోది అని ఇచ్చారు. బట్ రెండోది కాదండి, మొట్టమొదటి ఒక పీటీజీ ట్రైబ్గా ఎవరిని రికగ్నైజ్ చేశారంటే చెంచు ట్రైబ్ని. కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్. సో బీని కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ నివసిస్తూ ఉన్నారంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్స్ ఏదైతే ఉందో అమ్రాబాద్ ఫారెస్ట్ ఆఫ్ నాగర్ కర్నూల్ డిస్టిక్. సో
A and C is the right answer of this question. So in Telangana, Chenchus are the first recognized primitive tribal group. So Chenchus are mainly living in the Amrabad forest of Nagar Karnool district, Nalgonda district and Nallamalla forest. So ఇవి ప్లేసెస్ మీకు గుర్తుండాలి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ చెంచూస్ ట్రైబ్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, వ్యూ ఆఫ్ చెంచూస్ ట్రైబ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ, దే గ్యాదర్ దేర్ ఫుడ్ బై హంటింగ్. బి, బై కలెక్టింగ్ ఫ్రూట్స్, రూట్స్, ట్యూబర్స్ అండ్ హనీ ఫ్రమ్ ద ప్లాంట్స్. సి, చెంచూస్ లైక్ టు ఈట్ బాయిల్డ్ ఫ్లవర్ ఆఫ్ ఇప్పా, అంటే దీన్ని ఏమంటారు మౌ అని. సో చెంచూస్ ట్రైబ్ గురించి ఇచ్చారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెంచూస్ ట్రైబ్ పైన కూడా మనకు ఎక్కువగా అవకాశం ఉంది రావడానికి క్వశ్చన్స్ అనేది. సో దే గ్యాదర్ దేర్ ఫుడ్ బై హంటింగ్ అండ్ బై కలెక్టింగ్ ఫ్రూట్స్, రూట్స్ అండ్ ట్యూబర్స్ అండ్ హనీ ఎక్కడి నుంచి అంటే ప్లాంట్స్, ఫ్రమ్ ద ప్లాంట్స్. అయితే ఎప్పుడైతే లేటర్గా ఏమైందంటే ఇన్ కాంటెంపరీ సొసైటీ ఏంటంటే మెనీ చేంజెస్ అనేది రావడం జరిగింది చెంచూస్ ట్రైబ్లో వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్ సంబంధించింది. సో అంతకుముందు ఏంటంటే వాళ్ళు హంటింగ్ చేసే వాళ్ళు అండ్ ఫ్రూట్స్, రూట్స్, ట్యూబర్స్ అండ్ హనీ ఫ్రమ్ ద ప్లాంట్స్ దీనిపైన డిపెండ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో చెంచూస్ లైక్ టు ఈట్ బాయిల్డ్ ఫ్లవర్ ఆఫ్ ఇప్ప ఆకులు, అంటే ఏదైతే ఈ బాయిల్డ్ ఫ్లవర్ ఆఫ్ ఇప్ప ఏదంతో దీన్ని ఎక్కువగా తినడం జరుగుతుంది. దీని ఇప్పాని ఏమంటారు అంటే మౌ అని దీన్ని అనడం జరుగుతుంది. సో ఈ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బిలో ఈజ్ నాట్ కరెక్ట్ రిలేటెడ్ టు చెంచూస్ ట్రైబ్. సో చెంచూస్ ట్రైబ్ సంబంధించి మనకు కానిది అడిగారు. ఇప్పా పువ్వు, మహువా, నొమాడిక్ లైఫ్, డి నన్ను. సో మీకు ఇందాకే చెప్పాను కదా చెంచూస్ లైక్ టు ఈట్ బాయిల్డ్ ఫ్లవర్ ఆఫ్ ఇప్పా అని. సో ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు, ఇప్పా పువ్వు అనేది. అండ్ దే ప్రిపేర్, సో మనం అడిగింది ఏమిటి నాట్ కరెక్ట్ కాబట్టి ఇప్పా పువ్వు అనేది కరెక్ట్ అండి. అండ్ మహువా కూడా దీన్నే మహువా అని అంటారు. అండ్ కొంచెం డీటెయిల్గా చెప్తాను గుర్తుపెట్టుకోండి. చెంచూస్ లైక్ టు ఈల్డ్ బాయిల్డ్ ఫ్లవర్ ఆఫ్ ఇప్పా, ఆల్సో నౌన్ యాజ్ మహువా. దే ప్రిపేర్ సారా వాళ్ళు తాగడం వల్లనే వాళ్ళ పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉందండి. సో చాలా వరకు ఏంటంటే ఈ ఆల్కహాలిక్ డ్రింక్ సారా ఏదైతే ఉందో ఆల్కహాలిక్ డ్రింక్ ఆఫ్ సారా అని తాగడం వల్లనే ఎక్కువగా చెంచూస్ పాపులేషన్ తగ్గడం జరిగింది. సో ఎక్కువగా అంటే తక్కువ ఏజ్లో అంటే 30 నుంచి 40 ఏజ్లోనే ఎక్కువగా మరణించడం జరుగుతుంది ఈ సారా తాగడం వల్ల. సో దానివల్లనే చెంచూస్ ట్రైబ్ అనేది ఎక్కువగా తక్కువ పాపులేషన్ అనేది రీజన్ అంటే ఈ వన్ ఆఫ్ ద రీజను. సో ఆల్కహాలిక్ డ్రింక్ ఏంటంటే సారా అండి. సో దే ప్రిపేర్ సారా ఫ్రమ్ ఇప్పా పువ్వు. సో ఇప్పా పువ్వు నుంచి సారా ఆల్కహాలిక్ డ్రింక్ అని వాళ్ళు తయారు చేసేవాళ్ళు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దే డ్రింక్ దిస్ సారా టు కమ్ అవుట్ ఆఫ్ గ్రీఫ్. సో ఇనిషియల్గా ఏంటంటే చెంచూస్ లెడ్ నొమాడిక్ లైఫ్. సో చెంచూస్ led nomadic life in course of time due to changes in economic situation. They abandoned nomadic life and some period of time they led settled life in temporarily constructed huts. So నార్మల్గా ఏంటంటే అంటే ఇనిషియల్గా ఏంటంటే చెంచూస్ వాళ్ళు ఏంటంటే నొమాడిక్ లైఫ్ని ఎక్కువగా వాళ్ళు అంటే నివసించే వాళ్ళు. అయితే దాని తర్వాత ఏంటంటే ఒక హట్స్ని అంటే నిర్మించడం జరిగింది. దాని తర్వాత టెంపరల్గా ఒక అంటే ఈ నొమాడిక్ లైఫ్ నుంచి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో మనకు నాట్ కరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు చెంచూస్ ట్రైబ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, దే కన్స్ట్రక్ట్ దేర్ హౌసెస్ ఇన్ కోన్ షేప్డ్. సెకండ్ వన్, దీస్ హౌసెస్ ఆర్ నౌన్ యాజ్ పెంటా ఆర్ ట్రెడిషనల్ చెంచు షెల్టర్. సో చెంచూస్ ట్రైబ్ గురించి అడిగారు. అయితే దే కన్స్ట్రక్ట్ దేర్ హౌస్ ఇన్ కోన్ షేప్డ్ అండి. ఇలా కోన్ షేప్లో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మనం అడిగింది నాట్ కరెక్ట్, ఇది చూసుకోవాలి ముందు మీరు. సో 1 అనేది కరెక్ట్. అండ్ దీస్ హౌసెస్ అంటే ఏదైతే ఈ కోన్ షేప్డ్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో దీస్ హౌసెస్ ఆర్ నౌన్ యాజ్ పెంటా. పెంటాని ఏమంటే ట్రెడిషనల్గా చెంచు షెల్టర్ అని కూడా అంటారు. సో ఈ రెండు కరెక్ట్, మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి డి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ చెంచూస్ ట్రైబ్ ఇన్ తెలంగాణ. ఏ, ఇన్ చెంచూస్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ.
B. In Chenchu's wife have more responsibility. C. When there is a conflict between husband and wife, they separate easily. సో చెంచూస్ ట్రైబ్ గురించి అడిగారు. అయితే ఫస్ట్ ఏమిటంటే చెంచూస్ ట్రైబ్లో హస్బెండ్కి మరియు వైఫ్కి ఇద్దరికి అంటే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉందని ఇచ్చారు. సో ఏ అనేది కరెక్ట్ అండి. అండ్ వైఫ్కి అనేది ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ అనేది మోర్ రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి బి అనేది మీరు ఎలిమినేషన్ చేయవచ్చు. సో C3 అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒకవేళ కనుక భార్యాభర్తల మధ్యలో కనుక గొడవలు కనుక వస్తే వాళ్ళు ఈజీగా సపరేట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో సి కూడా కరెక్ట్. సో ఆప్షన్ C3 అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇన్ చెంచూస్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. వెన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ దే సెపరేట్ ఈజీలీ. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ చెంచూ ట్రైబ్స్ ఇన్ తెలంగాణ. ఏ. చెంచూస్ మెయిన్లీ వర్షిప్ భైరవ ఓన్లీ. బి. చెంచూస్ మెయిన్లీ వర్షిప్ భైరవ అండ్ గరేల మైసమ్మ ఓన్లీ. సి. చెంచూస్ మెయిన్లీ వర్షిప్ భైరవ అండ్ గరేల మైసమ్మ అండ్ శ్రీశైలం మల్లికార్జున స్వామి. సో దీంట్లో కనుక చూస్తే ఇక్కడ మనకు ఓన్లీ ఇచ్చారు, ఇక్కడ భైరవ ఇచ్చారు, ఇక్కడేమో భైరవ అండ్ గరేల మైసమ్మ ఇచ్చారు, ఇక్కడేమో భైరవ గరేల మైసమ్మ అండ్ శ్రీశైలం మల్లికార్జున స్వామి. కాబట్టి ఆప్షన్ 3 అండ్ సి అండి. ఎందుకంటే ఈ 3 ఏదైతే దేవుళ్ళు ఉన్నారో అంటే మైసమ్మ మరి దేవుళ్ళు ఉన్నారో భైరవ మరియు గరేల మైసమ్మ అండ్ శ్రీశైలం మల్లికార్జున స్వామిని కూడా వాళ్ళు పూజించడం జరుగుతుంది. ఎవరంటే చెంచూస్ ట్రైబ్స్. సో C2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ చెంచూస్ ట్రైబ్స్ ఇన్ తెలంగాణ. ఏ. దే ట్రీట్ శ్రీశైలం మల్లికార్జున స్వామి యాజ్ దే సన్-ఇన్-లా. అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామిని చెంచూస్ ట్రైబ్ అని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారంటే అల్లుడుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ బి ఏమి ఇచ్చారంటే దాట్స్ వై దే సెలబ్రేట్ శివరాత్రి ఫెస్టివల్. సో దీనివల్లనే అంటే మల్లికార్జున స్వామి చెంచూస్ ట్రైబ్ వాళ్ళ అల్లుడుగా భావించి వాళ్ళు శివరాత్రి ఫెస్టివల్ని ఎక్కువగా ఘనంగా జరుపుకుంటారని ఇచ్చారు మనకు బి. సి ఏమిటి ఇచ్చారంటే దే సెలబ్రేట్ ఉగాది ఫెస్టివల్ విత్ గ్రేట్ పాంప్ అండ్ ఫర్ ఎవర్. సో ఉగాది ఫెస్టివల్ అనేది కాదండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెంచూస్ మెయిన్లీ వర్షిప్ ఏమో భైరవ అండ్ గరేల మైసమ్మ అండ్ శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఇందాక చెప్పాను కదా. అయితే శ్రీశైలం మల్లికార్జున స్వామిని వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేశారంటే సన్-ఇన్-లా అంటే అల్లుడుగా. దాట్స్ వై దే సెలబ్రేట్ శివరాత్రి ఫెస్టివల్ విత్ గ్రేట్ పాంప్ అండ్ ఫర్ ఎవర్. అంటే ఆప్షన్ సి అనేది రాంగ్. సిని కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ అండ్ బి అనేది కరెక్ట్. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ చెంచూస్ ట్రైబ్ ఇన్ తెలంగాణ. ఏ. ఈగల పెంట దోమల పెంట. బి. 2 చెంచు ప్రీస్ట్ ఇన్ శ్రీశైలం టెంపుల్. సి. టిల్ టు డేట్ దేర్ విల్ బి 1 చెంచు ప్రీస్ట్ ఇన్ శ్రీశైలం టెంపుల్. చెంచూస్ ట్రైబ్ సంబంధించి అడిగారు. ఈగల పెంట దోమల పెంట మీకు ఇందాకే చెప్పాను కదా. ఏ విధంగా అయితే వాళ్ళు కోన్ షేప్లో వాళ్ళు ఏ విధంగా అయితే తన ఇల్లులు కట్టుకుంటారో దాన్ని ఏమంటారంటే పెంటాస్ అనేది అంటారు కదా. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే ఈగల పెంట అండ్ దోమల పెంట అనేది వాళ్ళ గూడెం అనమాట. సో ఏ అనేది రైట్ ఆన్సర్ అండి. ఇద్దరు చెంచు ప్రీస్ట్ అంటే చెంచు ట్రైబ్ సంబంధించిన 2 వ్యక్తులు ప్రీస్ట్గా శ్రీశైలం టెంపుల్లో ఉన్నారని ఇచ్చారు. ఇది బి అనేది రాంగ్ అండి. ఎందుకంటే బిని కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ C3 అనేది కరెక్ట్. ఎందుకంటే ప్రజెంట్ కూడా అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్లో ఇప్పుడు కూడా ఒక ప్రీస్ట్ అంటే ఎవరైతే ప్రీస్ట్ ఉంటారో శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్లో ఖచ్చితంగా ఒక ప్రీస్ట్ అనేది చెంచు ట్రైబ్ నుంచి ఉంటారండి. సో టిల్ టు డేట్ దేర్ విల్ బి 1 చెంచు ప్రీస్ట్ ఇన్ శ్రీశైలం టెంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఏ అండ్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ చెంచూస్ ట్రైబ్ జాతర ఇన్ తెలంగాణ. అంటే చెంచు ట్రైబ్ సంబంధించిన జాతరల గురించి అడిగారు మనకు. సలేశ్వరం జాతర, మల్లెల తీర్థము, మన్ననూరు జాతర. ఒకవేళ కనుక ఇంకో విధంగా రావచ్చు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సలేశ్వరం జాతర రిలేటెడ్ టు విచ్ ట్రైబ్ ఆర్ రిలేటెడ్ అడగవచ్చు. మల్లెల తీర్థము, మన్ననూరు జాతర. సో ఈ 3 జాతర ఏ ట్రైబ్ సంబంధించి కూడా మనకు డైరెక్ట్గా క్వశ్చన్ రూపంలో కూడా అడిగే అవకాశము ఉన్నది ఎగ్జామినేషన్లో. సో ఈ 3 జాతర ఏ ట్రైబ్ సంబంధించిందంటే చెంచూస్ ట్రైబు. సో
సలేశ్వరం జాతర, మల్లెల తీర్థము, మన్ననూరు జాతర అనేది చెంచూస్ ట్రైబ్ వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది ఈ జాతరని. సో చెంచూస్ ట్రైబ్ సంబంధించిన కొన్ని ఫేర్స్ అంటే జాతరలు. సో జాతరలు చూస్తే సలేశ్వరం జాతర, మల్లెల తీర్థం జాతర అండ్ మన్ననూరు జాతర అండ్ లొడ్డి మల్లయ్య జాతర. సో ఈ 4 జాతర ఏ ట్రైబ్స్ అంటే ఏ గిరిజనులకు జరుపుకుంటారంటే చెంచూస్ గిరిజనులు ఎక్కువగా జరుపుకోవడం జరుగుతుంది. సో చెంచూస్ ట్రైబ్ జాతర ఇన్ తెలంగాణ అంటే సలేశ్వరం జాతర, మల్లెల తీర్థం అండ్ మన్ననూరు జాతర అండ్ లొద్ది మల్లయ్య జాతర. మనం నెక్స్ట్ క్లాస్లో కూడా ఖచ్చితంగా మనం తెలంగాణలో ఉన్న జాతరల గురించి ప్రతి జాతర, సమ్మక్క సారక్క జాతరతో సహా అంటే ప్రతి జాతర పైన కూడా మన ఒక క్లాస్ అనేది ఖచ్చితంగా మనం ఒక ఉంటుందండి 50 బిట్స్ సంబంధించింది. సో ఇక్కడ ఏంటంటే ట్రైబ్ కాబట్టి మీకు ఈజీగా కొంచెం గుర్తుండడానికి కోసమే ఇది జాతర అనేది ఈ బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ కోలం ట్రైబ్. సో ఇప్పుడు ఏ ట్రైబ్ అంటే కోలం ట్రైబ్. సో ఏ, కోలం ఆర్ నౌన్ యాజ్ కొల్లవార్లు ఇన్ దేర్ లాంగ్వేజ్. బి, దే ఆర్ మెయిన్లీ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సి, దే ఆర్ ఆల్సో నౌన్ యాజ్ మన్నేరు వార్లు. సో మన్నేరు వార్లు. సో కొలమ్స్ ఆర్ నౌన్ యాజ్ కొల్లవార్లు ఇన్, సో వాళ్ళ లాంగ్వేజ్లో ఇన్ దేర్ లాంగ్వేజ్ కోలం ట్రైబ్లో వాళ్ళ లాంగ్వేజ్ ఏమంటారంటే కొల్లవార్లు అని పిలువబడతారు. సో ఏ అనేది కరెక్ట్. అండ్ ఎక్కువగా వీళ్ళ కొల్లం ట్రైబ్ ఒక పాపులేషన్ ఎక్కువ ఉందండి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉందండి. బి కూడా కరెక్ట్. అండ్ దే ఆర్ ఆల్సో నౌన్ యాజ్ అంటే కొల్లం ట్రైబ్ని ఏ విధంగా పిలుస్తారంటే మన్నేరు వార్లోని కూడా పిలవడం జరుగుతుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే విచ్ మీన్స్ ద పీపుల్ హూ లైవ్స్ ఇన్ ఫారెస్ట్. పీపుల్ హూ లైవ్స్ ఇన్ ఫారెస్ట్ అంటే దీని యొక్క మీనింగ్ మన్నేరు వార్లు అని. సో ఎందుకు కొల్లం ట్రైబ్ని దే ఆర్ ఆల్సో నౌన్ యాజ్ మన్నేరు వార్లు అంటే మన్నేరు వార్లు ఒక మీనింగ్ ఏంటంటే దే విచ్ మీన్స్ ద పీపుల్ హూ లివ్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియా. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రైబ్ ఇన్ తెలంగాణ విచ్ వన్ ఆఫ్ ద పేర్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కొల్లం ట్రైబ్ ఏమో షిఫ్టింగ్ కల్టివేషన్ ఇచ్చారు, కొల్లం ట్రైబ్ ఏమో సెటిల్ అగ్రికల్చర్ ఇచ్చారు, ఆప్షన్ 3 ఏమో బోత్ ఇచ్చారు, 4 ఏమో నన్ను ఇచ్చారు. సో మనకు అడిగింది క్వశ్చన్ ఏమిటి, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఇచ్చారు. ఓకే, అయితే నాట్ కరెక్ట్ కాబట్టి కొల్లం ట్రైబ్ వాళ్ళు షిఫ్టింగ్ కల్టివేషన్తో పాటు సెటిల్డ్ అగ్రికల్చర్. సో ఈ 2 కరెక్ట్ కాబట్టి 4 అనేది నాట్ కరెక్ట్, 4 అనేది నన్ కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రైబ్ ఇన్ తెలంగాణ విచ్ వన్ ఆఫ్ ద పేర్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ కరెక్ట్లీ మ్యాచ్డ్. కొల్లం ట్రైబ్ అనేది దే స్పీక్ ఇన్ కొల్లం డైలెక్ట్. కొల్లం దే ట్రీట్ దెమ్సెల్ఫ్ యాజ్ ద డిసెండెంట్స్ ఆఫ్ భీమా అండ్ హిడింబి ఆఫ్ మహాభారతం. 3 బోత్, 4 నన్ను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొల్లం వాళ్ళు ఏ లాంగ్వేజ్లో డైరెక్ట్ మాట్లాడతారంటే కొల్లం డైలెక్ట్. సో 1 అనేది కరెక్ట్ అండి. అండ్ వాళ్ళు అంటే దే ట్రీట్ దెమ్సెల్ఫ్ ఏమని పిలుస్తారు అంటే వాళ్ళు భీమా మరియు హిడింబి ఆఫ్ మహాభారతం సంబంధించిన వాళ్ళు వాళ్ళ డిసెండెంట్గా వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. సో 1, 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఇన్ తెలంగాణ విచ్ వన్ ఆఫ్ ద పేర్ ఈస్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ. కొల్లం ట్రైబ్స్ ఏమో లెవిరేట్, చెంచూస్ ట్రైబ్ ఏమో లెవిరేట్ ఇచ్చారు అండ్ 3 బోత్, 4 నన్ను. సో మీకు ఆల్రెడీ కొంతవరకు చెప్పాను కొల్లం ట్రైబ్ సంబంధించి. అయితే ఇన్ కొల్లంస్ ట్రైబ్ వెన్ హస్బెండ్ డైస్, ఎప్పుడైతే భర్త చనిపోతే సో వెన్ హస్బెండ్ డైస్ హిస్ బ్రదర్ విల్ మ్యారీ ద విడో. దిస్ ట్రెడిషన్ ఈస్ నౌన్ యాజ్ లెవిరేట్. అంటే కొల్లం ట్రైబ్స్లో ఏంటంటే ఒకవేళ కనుక భర్త చనిపోతే వీడోగా ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏంటంటే ఈ చనిపోయిన భర్త వాళ్ళ తమ్ముడు అంటే బ్రదర్ అతను మ్యారేజ్ అనేది చేసుకోవచ్చు, అంటే పెళ్ళి అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ కనుక కొల్లం ట్రైబ్లో అంటే అన్నదమ్ములు ఉన్నారండి, ఏ అండ్ బి. అయితే అన్న కనుక చనిపోతే అన్న భార్య వీడో కాబట్టి అన్న తమ్ముడైన అతను బ్రదర్ అతను అన్న భార్యను చేసుకోవచ్చు. సో ఇన్ కొల్లమ్స్ వెన్ హస్బెండ్ డైస్
హిస్ బ్రదర్ విల్ మ్యారీ ద విడో, దిస్ ట్రెడిషన్ ఈజ్ నౌన్ యాజ్ లెవిరేట్. ఈ ట్రెడిషన్ ఏమని అంటారంటే లెవిరేట్ ట్రెడిషన్ అంటారు, సో లెవిరేట్ అని అంటారు. సో అది ఏ అనేది కరెక్ట్, బట్ మనకు నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకోటి ఏంటంటే కొల్లాం ట్రైబ్ సంబంధించిన స్టెఫుల్ ఫుడ్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, స్టెఫుల్ ఫుడ్ ఏంటంటే జ్వార్ అని. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఇన్ తెలంగాణ, విచ్ వన్ ఆఫ్ ద పేర్ ఈస్ మ్యాచ్డ్ కరెక్ట్లీ. ట్రైబ్స్ ఇన్ తెలంగాణ, 1 నాయక్పాడ్ ట్రైబ్ చార్పోయ్, 2 నాయక్పాడ్ ట్రైబ్ దేర్ మెయిన్ ఫుడ్ ఈస్ జ్వారు, రాగి, ప్యాడీ, బోత్ 1 and 2, 4 నన్ను. సో మీకు ప్రీవియస్ కూడా కొంతవరకు చెప్పడం జరిగింది. నాయక్పాడ్ గురించి చెప్తున్నాను. నాయక్పాడ్ ఆర్ నాయక్పాడ్ అని కూడా అంటారు. అయితే దే ఆర్ ప్రామినెంట్ ఇన్ ద బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర, ఆదిలాబాదు, కరీంనగరు, వరంగల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. అయితే దేర్ మెయిన్ ఫుడ్ ఏమిటంటే జ్వారు, రాగి, ప్యాడీ అనేది కరెక్ట్ అండి. అండ్ దే ప్రిపేర్, వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తారంటే నూలక మంచంని తయారు చేయడం జరుగుతుంది. ఈ నూలక మంచాన్ని ఏమంటారంటే చార్పోయి అంటారు అండి. విత్ దేర్ కాయిర్ కలెక్టెడ్ ద ఫారెస్ట్, అంటే ఫారెస్ట్ నుంచి కాయిర్ ఏదైతే కలెక్ట్ చేస్తారో దాని నుంచి నులక మంచాన్ని తయారు చేయడం జరుగుతుంది. నులక మంచాన్ని ఏమంటే చార్పోయి అంటారు. సో ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు కోయాస్ ట్రైబ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇన్ తెలంగాణ దే లైవ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ గోదావరి. 2 గోయా వర్షిప్ సన్ అండ్ మూన్, దే అడ్రస్ దెమ్సెల్ఫ్ యాజ్ కోయా దొరా. సో మీకు ప్రీవియస్గా కూడా కొంచెం మనకు మ్యాథ్స్ ఆఫ్ ఇదే క్లాస్లో చెప్పడం జరిగింది. ఇన్ తెలంగాణ దే లైవ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్, అంటే ఎయిదర్ సైడ్ ఆఫ్ ఇది గోదావరి రివర్ అండి, ఎయిదర్ సైడ్ ఆఫ్ గోదావరి రివరు. దేర్ ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గోదావరి రివర్ అండ్ సోషల్గా, ఎకనామిక్గా అండ్ కల్చరల్గా. సో ఎగ్జాంపుల్గా చూస్తే మనకు సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో ఆ ములుగు డిస్టిక్లో ఎక్కువగా కోయా ట్రైబ్ అని ఉండడం జరుగుతుంది. అయితే కోయా ట్రైబ్స్ అని ఎవరిని పూజిస్తుందంటే సన్, అంటే సూర్యుడు మరియు చంద్రుడిని. సో సన్ అండ్ మూన్, సో కోయాస్ వర్షిప్ సన్ అండ్ మూన్, దే అడ్రస్ దెమ్సెల్ఫ్ యాజ్ కోయా దొరా. సో దే అడ్రస్ దెమ్సెల్ఫ్ యాజ్ కోయా దొరా. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. బట్ అడిగింది మన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోయాస్ ట్రైబ్ గురించి అడిగారు. కోయాస్ మెయిన్లీ టెల్స్ చిలక జోష్యం అంటే ప్యారట్ అస్ట్రాలజీ. అండ్ సెకండ్ వన్, దే ఆర్ ప్రామినెంట్ యాజ్ దొరల చట్టం. మనం అడిగింది నాట్ కరెక్ట్. సో దే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కొంతవరకు, దే ట్రీట్ దెమ్సెల్ఫ్ యాజ్ ద డిసెండెంట్స్ ఆఫ్ భీమా బికాస్ ఆఫ్ ద మ్యారిటల్ రిలేషన్స్ ఆఫ్ భీమా అండ్ సో భీమా విత్ కోయా ఫిమేల్. సో భీమా మరియు విత్ కోయా ఫిమేలు, దానివల్లే వాళ్ళు డిసెండెంట్ ఆఫ్ భీమాని ట్రీట్ చేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే దే ఆర్ మెయిన్లీ టెల్స్ ఏంటంటే చిలక జోస్యం ఎవరు చెప్పారంటే కోయా ట్రైబ్ వాళ్ళు ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. 1 అనేది కరెక్ట్. దే ఆర్ ప్రామినెంట్ ఆస్ దొరల సట్రం. సో ఎందుకంటే ఇది కూడా కరెక్ట్ అండి. సో బికాస్ కోయాస్ మెయిన్లీ టెల్స్ చిలక జోస్యం ప్యారట్ అస్ట్రాలజీ. సో ఈ రెండు కరెక్ట్ కాబట్టి మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు కోయా ట్రైబ్స్. సో కోయా ట్రైబ్ ఏదైతే ఉందో కోయా ట్రైబ్ సంబంధించిన జాతరాస్. సో తెలంగాణ రాష్ట్రంలో కోయా ట్రైబ్ సంబంధించిన అంటే కోయా గిరిజనులు జరుపుకునే జాతరలు, సమ్మక్క సారక్క జాతర కరెక్ట్ అండి, ముత్యాలమ్మ జాతర కూడా కరెక్ట్. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి. సో మన జాతర సంబంధించిన కూడా మనం డీటెయిల్స్గా కూడా మనం చెప్తాను తర్వాత. ప్రతి జాతరలో ఇంపార్టెంట్ ఏమిటి అని కూడా, ఆ జాతరలో ఏ దేవుడు ఇంపార్టెంట్ అండ్ ఈ ప్లేస్ ఎక్కడ అని కూడా కంప్లీట్గా అంటే గిరిజనుల జాతర మరియు జాతర అంటే ప్రతి జాతరలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ అంటే చాలా వరకు ఏంటంటే మనకు డైరెక్ట్గా కూడా రావడం జరుగుతుంది ఇలానే బిట్స్ రూపంలో. సో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ద ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ కోయాస్ ఆర్ సమ్మక్క సారక్క జాతర అండ్ ముత్యాలమ్మ ఫెస్టివల్. అయితే ప్రీస్ట్ ఆఫ్ కోయాస్ ఆర్ ఫ్రమ్ పటాడి ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ నుంచి అంటే పటాడి ఫ్యామిలీ నుంచి. సో కోయా ట్రైబ్స్ యొక్క పాపులేషన్ ఎక్కువగా ఏ డిస్టిక్లో ఉందంటే
భద్రాద్రి కొత్తగూడెము, భద్రాచలము అండ్ అశ్వరావుపేట, జయశంకర్ భూపాలపల్లిలేమో ఏటూరు నాగారము. సో భద్రాద్రి కొత్తగూడెంతో పాటు జయశంకర్ భూపాలపల్లి, సో ములుగు డిస్టిక్లో కూడా ఉండడం జరుగుతుంది. సో ఇవి కోయా ట్రైబ్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విత్ రిఫరెన్స్ టు కొండారెడ్డి ట్రైబ్స్ ఇన్ తెలంగాణ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1 మెయిన్ ఆక్యుపేషన్ అనేది మనకి ఇచ్చారు. ఆర్ కలెక్షన్ ఆఫ్ ఫుడ్, షిఫ్టింగ్, కల్టివేషన్ అండ్ యానిమల్ రియరింగ్. 2 ఏంటంటే కొండారెడ్డిస్ డు నాట్ యూస్ ప్లఫ్. సో వాళ్ళు ప్లఫ్ యూజ్ చేయకుండా ఇవి అని చెప్పారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో మనకు ఫస్ట్ ఏంటంటే కొండారెడ్డి ట్రైబ్ గురించి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారు మనకు. అయితే మెయిన్ ఆక్యుపేషన్ ఏమి ఇచ్చారంటే ఆర్ కలెక్షన్ ఆఫ్ ఫుడ్, షిఫ్టింగ్, కల్టివేషన్ అండ్ యానిమల్ రేరింగ్. అండ్ 2 ఏంటంటే కొండారెడ్డిస్ డు నాట్ యూస్ ప్లఫ్. సో ఈ రెండు కరెక్ట్ అండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇన్ తెలంగాణ దే ఆర్ ఇన్ ఖమ్మం డిస్టిక్తో పాటు వరంగల్ డిస్టిక్లో ఎక్కువగా విస్తరించి ఉన్నారు. అండ్ ఇన్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఐదర్ సైడ్ ఆఫ్ గోదావరి రివర్. సో వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఏమిటంటే కొండారెడ్డి ట్రైబ్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఫుడ్, షిఫ్టింగ్, కల్టివేషన్ అండ్ యానిమల్ రియరింగ్. సో కొండారెడ్డిస్ ఏంటంటే డు నాట్ యూస్ ప్లఫ్. దే డిస్ట్రాయ్ ద ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేస్తారండి. అండ్ డిగ్ ద హోల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్మాల్ స్టిక్స్. సో స్మాల్ స్టిక్స్తో వాళ్ళు యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ స్ప్రెడ్ broadcast the seed. So they depend on the forest produce when the grains obtained from the shifting cultivation are finished. సో వాళ్ళు దేనిపైన ఆధారపడి ఉన్నారంటే షిఫ్టింగ్ కల్టివేషన్ ఫినిష్ అయిన తర్వాత ఏదైతే ఫారెస్ట్ ప్రొడ్యూస్ అవుతుందో దానిపైన డిపెండ్ అవ్వడం జరుగుతుంది. కొండారెడ్డిస్ ఎలెక్ట్ హెడ్ ఫ్రమ్ దెమ్సెల్ఫ్ అండ్ హీ విల్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆన్ ద ట్రైబ్స్. సో ఒక హెడ్ని వాళ్ళు అంటే కొండారెడ్డి ట్రైబ్స్లో ఒక అతన్ని నియమించడం, ఒక పెద్దగా అంటే గ్రామ పెద్దగా నియమించడం జరుగుతుంది. సో ఆ ప్రాంతం మొత్తానికి అతను పెద్దగా చలామణి చేస్తారు. సో మనకు అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అండి. నేను ఆప్షన్ సి అని చెప్పాను. సో మీరు నాట్ కరెక్ట్ చూసుకోవాలి. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ప్రధాన్స్ ట్రైబ్ ఇన్ తెలంగాణ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1 Pradhans have highest literacy rate among all the tribes in Telangana. Second one, reciting the stories, false tales of the Gond legend in the form of songs and their life history. సో మీకు ప్రధాన్ ట్రైబ్ అనేది గోండ్ ట్రైబ్తో ముడిపడి ఉందని చెప్పాను కదా. సో అందులో ఇది కూడా. సో ఈ రెండు కరెక్ట్. మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి. ఎందుకంటే ప్రధాన్స్ ఎర్న్ దేర్ లవ్లీహుడ్ ఫ్రమ్ గోండ్స్ బై రిసైటింగ్ ద స్టోరీస్, folk tales of the Gond legend in the form of songs and their life history. సో లైఫ్ హిస్టరీ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రధాన్స్ లైవ్ ఇన్ ద ట్రైబల్ ఏరియా ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఎక్కువ నివసిస్తారని. అండ్ ప్రధాన్స్ హ్యావ్ హైయెస్ట్ లిటరసీ రేట్ అమాంగ్ ఆల్ ద ట్రైబ్స్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గిరిజనులు అంటే ఏ ట్రైబ్ ఎక్కువగా హైయెస్ట్ లిటరసీ రేట్ ఉందంటే ప్రధాన్ ట్రైబ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రధాన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గోండ్స్ మ్యారేజ్ అండ్ ఆల్సో ఇన్ ఫ్యూనరల్ ప్రాసెషన్. సో గోండ్ ట్రైబ్ సంబంధించిన మ్యారేజ్లో, పెళ్లిల్లో ఎక్కువగా ప్రధాన్ ట్రైబ్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారు. అండ్ ప్రధాన్ ప్రొటెక్ట్ గార్డియన్ ఆఫ్ ద ట్రెడిషన్ ఆఫ్ కస్టమ్స్ అండ్ గోండ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ ఈ టుడే క్లాస్లోనే. గోండ్స్ ఎక్కువ కస్టమ్స్ మరియు ట్రెడిషన్ని ఎవరు కాపాడుతుంటారంటే ప్రొటెక్ట్ చేశారంటే ప్రధాన్ ట్రైబ్ వాళ్ళు. సో రెండు కరెక్ట్ కాబట్టి మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ట్రైబ్స్ ఇన్ తెలంగాణ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1 తోటి ట్రైబ్. గోండ్స్ కాల్ తోటి యాజ్ బిర్దాల్స్ అండ్ తోటి కాల్స్ గోండ్స్ యాజ్ ధని. సెకండ్ వన్ అందు ట్రైబ్ దే సెలబ్రేట్ రోలా ఫెస్టివల్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ దే వర్షిప్ బుల్. సో మనకి ఏమి ఇచ్చారంటే తోటి ట్రైబ్ సంబంధించి అడిగారు. అంటే గోండ్ ట్రైబ్ వాళ్ళు తోటి ట్రైబ్ని ఏమని పిలుస్తారంటే బిర్దాలని పిలుస్తారని చెప్తున్నారు. అండ్ తోటి ట్రైబ్ని గోండ్ ఏమని పిలుస్తారంటే దాన్ని కానీ పిలువబడుతూ ఇచ్చారు. సో మనకి ఇది కూడా 1 అనేది కరెక్ట్ అండి. ఈ 2 మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది. అండ్ సెకండ్ వన్ అందు ట్రైబ్ అనేది వాళ్ళు రోలా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వర్షిప్ ఏమో బుల్ అని వాళ్ళు వర్షిప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తోటి ఆర్ ఆల్సో సిమిలర్ టు ప్రధాన్స్, దే టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గోండ్స్ ట్రెడిషన్.
సో గోండ్స్ కాల్ తోటి యాజ్ అ బిర్దల్స్ అండ్ తోటి కాల్స్ గోండ్ యాజ్ ధని. సో తోటి ట్రైబ్స్ ఫీమేల్ ఎవరుతుంటారో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇన్ టాటూ మేకింగ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో టాటూ ఎవరు ఎక్కువగా వేశారంటే తోటి ట్రైబ్ సంబంధించిన వాళ్ళ ఫీమేల్స్ ఎక్కువగా. అండ్ అందర్ ట్రైబ్ కనుక చూస్తే అందర్ ట్రైబ్ ఏమిటంటే దే ఆర్ లెస్ ఇన్ నెంబర్ అండ్ ఫౌండ్ ఇన్ ద వెస్ట్ ఆదిలాబాద్ రీజను. దే సెలబ్రేట్ రోలా ఫెస్టివల్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. దే వర్షిప్ బుల్. దే ప్రిసైడింగ్ డైటీ ఏమిటంటే ఖాండోబా అండ్ భావాని. సో ఆల్రెడీ మీకు ఒక మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇచ్చాను, ఆంధ్ర ట్రైబ్ అని ఇచ్చాను కదా, అయితే వాళ్ళ ప్రిసైడింగ్ డైటీ భావాని అనేది ఏదైతే ఉందో అది భావాని అండి. సో ఆంధ్ర ట్రైబ్ యొక్క ప్రిసైడింగ్ డైటీ ఏంటంటే భావాని అండ్ ఖాండోబా. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ట్రైబ్స్ ఇన్ తెలంగాణ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బిల్స్ ట్రైబ్ ఏమో దే ఆర్ వెరీ లెస్ ఇన్ తెలంగాణ. 2 ఎరుకులా ట్రైబ్ దే ఆర్ ఆల్సో నౌన్ యాజ్ కుర్రు. సో ఈ రెండు కరెక్ట్ అండి, ఎందుకంటే బిల్స్ ఆర్ మెయిన్లీ ఇన్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్టేట్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది వీళ్ళ పాపులేషన్ అనేది. అండ్ దే ఆర్ వెరీ లెస్ ఇన్ తెలంగాణ. అండ్ ఎరుకులా ట్రైబ్ చూస్తే ఎరుకులా ఫీమేల్స్ ఆర్ ఫార్చ్యూన్ అంటే తెలియదు అంటే ఆస్ట్రాలజీ ఎక్కువ చెప్తారండి. ఆస్ట్రాలజీ ఎక్కువ చెప్తారు ఎవరంటే ఎరుకులా ట్రైబ్ సంబంధించిన ఫీమేల్స్. అండ్ వాళ్ళ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏమిటంటే పిగ్ రియరింగ్ అండ్ నిట్టింగ్ ఆఫ్ బాస్కెట్ అండ్ వైర్స్. అండ్ దాంతో వాళ్ళని ఏమంటారంటే కుర్రు అని కూడా అంటారు. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ కుర్రు. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఇన్ తెలంగాణ, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో యానాడి ట్రైబ్ ఇచ్చారు, సమ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బార్డర్స్ ఆఫ్ తెలంగాణ. నక్కల ట్రైబ్ ఇచ్చారు, ఇన్ తెలంగాణ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ పిట్టలొల్లు, సికారిల్లు ఆర్ గువ్వలొల్లు. సి ఆప్షన్ 3 బోత్, ఆప్షన్ 4 నన్ను. సో యానాడి ట్రైబ్ గురించి చెప్తాను కొంతవరకు. సో దే ఆర్ మెయిన్లీ ఇన్ ఏపీ అండ్ సమ్ పార్ట్స్ ఇన్ బార్డర్ ఆఫ్ తెలంగాణ కాబట్టి 1 ఇది కరెక్ట్. అండ్ నక్కల ట్రైబ్ గురించి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ నొమాడ్స్ అండి, నక్కల ట్రైబ్ వాళ్ళు నొమాడ్స్ అండి. అండ్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ సమ్ ప్లేసెస్ ఆఫ్ తెలంగాణ. సో ఇన్ తెలంగాణ దే ఆర్ ఆల్ నౌన్ యాజ్ పిట్టలోళ్ళు, సికారోళ్ళు, గువ్వలోళ్ళు. అండ్ దే ట్రీట్ దేర్ మెయిన్ గాడ్ ఏంటంటే స్వామి మూట ఏంటంటే మలియా. స్వామి మూట ఆర్ మలియా యాజ్ దేర్ హెరిడిటరీ యాసెట్. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు ట్రైబ్స్ ఇన్ తెలంగాణ స్టేట్లో సంబంధించిన ప్రతి ట్రైబ్స్ పైన, సో మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ట్రైబ్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్గా కూడా మనం ప్రతి బిట్లో ఏంటంటే ప్రతి ట్రైబ్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ అనేది ట్రైబ్స్ ఇన్ తెలంగాణ సంబంధించిన ఏమైనా క్వశ్చన్ కనుక వస్తే 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సబ్జెక్ట్ పైన మనం ప్రతి టాపిక్ పైన ఎంసీక్యూ బిట్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో అప్కమింగ్ మీకు గ్రూప్ 2 ఎస్ఐ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్, ప్రతి టీఎస్పీసీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ అనేది దగ్గర మీకు అన్ని సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ పైన ప్రతి టాపిక్ పైన మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తున్నాం కాబట్టి 100% మీరు ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ చూస్తే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా మీకు మార్కులు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.